ఒసేయ్ పద్మావతి, మందు తాగకుండా రక్ష కట్టి నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకున్నావా? హ, నిన్నెలా గెలవనిస్తానే? అసలు ఆ పీఠాధిపతుల ముందు ఎలా పాడనిస్తాను? గోకులకృష్ణ, వసంత, తొందరగా రండి, పీఠాధిపతుల వారు వచ్చేశారు. వస్తున్నానత్తయ్యా. అమ్మ పద్మావతి, కాళ్ళు కడిగే పళ్ళెం చెంబుతో నీళ్లు తీసుకురామ్మా, తొందరగా తీసుకురా. ఏవండి, లేవండి, పీఠాధిపతుల వారు వచ్చారంట. పదండి కలుద్దాము. లేవండి. వచ్చేసారా? సరే పద. నమస్కారం అండి. గోవిందార్పణం. రమ్మా. అక్కడే నిలబడ్డారేమిట్రా? మీ భార్యాభర్తలిద్దరూ వచ్చి స్వాముల వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొంది స్వాగతం పలకండి. నమస్కారం. రక్ష ఉన్నప్పుడు మాంసం, మద్యం, మగువలకి దూరంగా ఉండాలి. నిష్టగా ఉంటాను, నియమం పాటిస్తాను. గోకులకృష్ణ, ఏమిట్రా ఇది? నియమం తప్పావా? పద్మావతికి ద్రోహం చేశావా? ఈ తడబాటు ఏమిట్రా? ఏమా, మీరు చేస్తే మోసం కాదు కానీ నేను చేస్తే ద్రోహం అయిపోతుందా ఏంటి? ఇది రక్ష, దీనికి నియమమా? తవలపాకుకి ముడిగట్టి భయపెడతారు నన్ను. దీని సెంటిమెంట్ పులుగుతారా? అమ్మా, మోసానికి మోసమే సమాధానం, అంతే. పీఠాధిపతుల వారు వస్తున్నారని అడ్డు చెప్పేమే కాని ఎప్పుడైనా నిన్ను కాదన్నామా, ఆపామా? మరిప్పుడేంట్రా ఇలా తాగి పారేశావు? వస్తే స్వాములవారు వస్తే ఏంటమ్మా? స్వాములవారు వస్తే ఏంటమ్మా? ప్రపంచం మొత్తం ఇక్కడ నుంచోవాలా? ఏమా, ఈ ఇంట్లో నాకంటూ విలువ లేదా?
మీకు తెలీదా? ఏమండే, శివుడు ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదు అంటారు. ఆ పరమాత్ముడి ఆజ్ఞ లేనిదే నేను తాగుతానా? తాగను. రోజు విత్ యువర్ పర్మిషన్ గాడ్ నేను గ్లాసు ఎత్తుతున్నాను, అంతే కదమ్మా. గోకుల కృష్ణ, నువ్వు నా విద్వాంసుడు గోకుల కృష్ణవేనా? అయ్యో, ఏంటండి అలా అడిగారు? వాడే వీడు, వీడే వాడు. ఏమండే, పోనీ రాగం ఆలపించి మీ సందేహం తీర్చమంటారా? ఒక్క క్షణం. ఆపు 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 ఆపు. గాన గాంధర్వుడు ఆ కృష్ణ ఎక్కడా? వ్యసనాల బారిన పడిన నువ్వెక్కడా? చూడు, భగవత్ ఆరాధనా కృతులు నీతో స్వరాలు కట్టిద్దామని వచ్చాను. కానీ నీ వాలకం చూశాక అపరాధం చెయ్యదలుచుకోలేదు. పవిత్రతను నువ్వు కోల్పోయావు. ఇంతలా దిగజారినట్టు తెలిస్తే ఈ అగ్రహారంలోకి అడుగు పెట్టేవాణ్ణే కాదు. స్వామీజీ, వెళ్ళిపోయారు. ఏమిట్రా నువ్వు చేసిన పని? దుర్మార్గుడా, ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఈ జన్మలో ఇంకా మనం బాగుపడంరా, బాగుపడం. అయ్యిందేదో అయిపోయిందత్తయ్యా. ఇంకా ఎన్ననుకున్నా ఏం లాభం? ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఏం చేస్తాం? పద్మావతి ఎప్పటికీ ఇంటి పని మనిషిగానే ఉండాలి. నేను అనుకున్నదే జరగాలి. ఎస్, ఇదే కరెక్ట్ ప్లాన్. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నీ గురించే. మీరు అన్నంత మాత్రాన నమ్మేంత పిచ్చిదాన్ని కాదు. అసలు మీరు నా గురించి ఆలోచిస్తే పరిస్థితులు ఇలా ఎందుకుంటాయి? నీ గురించి ఆలోచించే ఇలా దిగజారిపోయాను. జారి మీరేవి నా ఒడిలో పడలేదుగా, మందులో పడ్డారు. అంటే మీ ఆలోచనలు ఎప్పుడూ మందు మీదే. అర్ధాంగిని, నాకు తెలీదా?
మీ మందు మమకారం అందుబాటులో లేదనేగా ఆ ఆలోచన. అందుబాటులో లేదా? ఇదిగో పక్కనే ఉందిగా. సీసా ఉండొచ్చు, కానీ ఆ రక్ష అడ్డుగా ఉందిగా. తాగాలా వద్దా అని తటపటాయిస్తున్నారు, అవునా? వసంత, మాట తప్పి నేను ద్రోహం చేయలేను. మాట ద్రోహమా? ఏ కాలంలో ఉన్నారండి? ఆ పద్మావతి రక్ష అంది. చాదస్తం కాకపోతే కార్యసిద్ధి, ఇష్టసిద్ధి, జయం, లాభం ఇవన్నీ పిచ్చి నమ్మకాలు. మంత్రాలకు చింతకాయలు రాలడం నిజం కాదండి. అలా అని మిమ్మల్ని తాగమనడం లేదు. వద్దని రోజు పోరాడేదాన్ని నేను. కాని ఇలా మీరు నూలు దారాలకు కట్టుబడి ఉండడం నచ్చక, కోరికలు చంపుకోవడం చూడలేక అంటున్నాను. అయినా నాకెందుకులేండి, మందుకి మీరు కొత్త, మీకు మందు కొత్త. ఒక్క 24 గంటలాగితే సరిపోతుంది. ఏమంటారు? కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అది మీ వీక్నెస్ ని భలే పట్టేసిందండి. వీక్నెస్ ఏంటి? ఆ తమలపాకుకి దారం చుట్టి చేతికి కట్టి భలే కలిపిచ్చేసింది. మీరేంటో ఆ గారడి మాటలకి బురిడిలో పడ్డవేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. గారడీలేంటి, బురిడీలేంటి? ఈ తాడు, ఆ తమలపాకు నాకు అలాగే ఉంది. అయినా నాకెందుకులేండి ఈ విషయాలన్నీ? ఈవిడేం భార్య? ఇదే చెప్పడం. గురువుగారు తాగుడికి బానిస కావడానికి కారణం ఈవిడే అనిపిస్తుంది. ఇది ఇష్టకార్య సిద్ధి రక్ష. ఎవరైతే మనసులో కోరికను తలుచుకుని ఇది కట్టుకుంటారో వాళ్ళ తీరని కోరికలు నెరవేరుతాయన్నారు. అందుకే మీకు అర్థమని తెచ్చాను. వసంత చెప్పేది నిజమే. అయినా ఈ చాదస్తాలేంటి? మూఢనమ్మకాలు కాకపోతే? ఏమైందమ్మా? పద్మావతి, అయ్యో ఏంటి ఇది? రక్తం కారుతోంది.
అయ్యో పద్మావతి, ఏంటి ఈ రక్తం? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? అసలు ఎలా తెగింది? తుడుస్తుంటే అది చూసుకోవచ్చు కదమ్మా. నేను చూసుకున్నాను. ముందు మీరు ఒక విషయం చెప్పండి. మీరు మందు తాగే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆయన చెప్పేదేంటి, నువ్వు అడిగేదేంటి? సంబంధం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏంటమ్మా ఆ సంబంధం? నియమం తప్పే ప్రయత్నం చేస్తే ఇలా రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది అని అన్నారు. నియమం తప్పితే నా ప్రాణాలు పోవచ్చు అన్నారు. పద్మావతి, చెప్పండి గురుగారు, ప్రయత్నం చేశారా? తమలపాకుకి దారం చుట్టి చేతికి కట్టి భలే కలిపిచ్చేసింది. అవునమ్మా, ప్రయత్నం చేశాను. నిష్టగా ఉంటాను, నియమం పాటిస్తాను. ఎందుకురా ఎందుకురా? అది కీడు అని ముందే చెప్పిందిగా, ఎందుకే ప్రయత్నం చేశావు? చాదస్తూ అనుకున్నానమ్మా. మీరు మందు తాగకుండా ఉండలేరులేండి, విప్పేయండి. అనవసరంగా నా ప్రాణాలు ఎందుకు తీస్తారు? పద్మావతి, ఎందుకురా అరుపు? అది నీ గురించి తెలుసుకునేగా అంది. నమ్మకం లేక అలా చేశాను, ఇంకెప్పుడు చేయనమ్మా. దైవశక్తిని తక్కువ అంచనా వేయకండి గురువుగారు. మన నమ్మకమే మనల్ని రక్షిస్తుంది, మన ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది, విజయానికి దగ్గర చేస్తుంది. నన్ను క్షమించమ్మా. పద్మావతి, గిందా లేక నువ్వే కావాలని చేశావా? ఏదైతేనే మంచి జరిగింది కదా. ఇక ఈ జన్మలో మందు ముట్టుకోరు. ఈ ఇంట్లో వెలుగులు నింపడానికే వచ్చావే. ఇది సంగీత సరస్వతి నిలయం. ఇక్కడ విచారం, బాధ ఉండకూడదు బామ్మ.